భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇప్పుడే మా కేంద్ర నాయకత్వం మా జేపీ నడ్డా గారి ఆదేశం మేరకు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు నా పేరు ప్రకటించడం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున అనేక అవకాశాలు నాకు వచ్చినాయి. కరీంనగర్ బ్యాంకు డైరెక్టర్గా పోటీ చేసే అవకాశం, కరీంనగర్ కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం, 3 ఎంపీగా పోటీ చేసి మన రెండోసారి ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం మన పార్టీ కల్పించడం చాలా సంతోషంగా ఉంది. పోయినసారి భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గెలిపించడం జరిగింది. ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారన్న విశ్వాసం, నమ్మకం ఈరోజు నాకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ప్రజాహిత యాత్ర ప్రారంభించిన తర్వాత ఎక్కడ చూసినా ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉంది. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చే వ్యక్తి. నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ. ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ నమ్మకం లేదు. నరేంద్ర మోడీ గారు మాకు గ్యారెంటీ అనే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో కూడా ఏర్పడింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కానీ, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు 10 లక్షల కోట్ల సహాయం చేసిన విషయం కానీ, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయం కానీ, పార్లమెంట్ నియోజకవర్గం గెలిచిన తర్వాత నేను చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ ఇవన్నీ గుర్తించిన ప్రజలు ఎట్టి బస్సులో ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి, నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయడానికి సిద్ధమై ఉన్నారు. తప్పకుండా ప్రజల విశ్వాసానికి అనుగుణంగా ఇంకా మేము ఆ మెజార్టీ ఎక్కువ సాధించాలనే ఒక లక్ష్యంతో కొన్ని ప్రజాహిత యాత్రను కంటిన్యూ చేస్తున్నాం. నన్ను పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించినటువంటి కేంద్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, వాళ్ళైతే విశ్వాసాన్ని, నమ్మకం ఉంచారో ఆ విశ్వాసాన్ని వమ్మియకుండా మా కార్యకర్తలందరూ కూడా నాకు అండగా ఉండని చెప్పి మేము కార్యకర్తలను కలిసి ప్రజల వద్ద వెళ్ళడము, ప్రజల ఆశీర్వాదం పొందడము, తిరిగి నరేంద్ర మోడీ గారిని ముచ్చటగా 3వ ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ముందుకు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇప్పుడే మా కేంద్ర నాయకత్వం మా జేపీ నడ్డా గారి ఆదేశం మేరకు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు నా పేరు ప్రకటించడం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున అనేక అవకాశాలు నాకు వచ్చినాయి. కరీంనగర్ బ్యాంకు డైరెక్టర్గా పోటీ చేసే అవకాశం, కరీంనగర్ కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం, 3 ఎంపీగా పోటీ చేసి మన రెండోసారి ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం మన పార్టీ కల్పించడం చాలా సంతోషంగా ఉంది. పోయినసారి భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గెలిపించడం జరిగింది. ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారన్న విశ్వాసం, నమ్మకం ఈరోజు నాకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ప్రజాహిత యాత్ర ప్రారంభించిన తర్వాత ఎక్కడ చూసినా ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉంది. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చే వ్యక్తి. నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ. ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ నమ్మకం లేదు. నరేంద్ర మోడీ గారు మాకు గ్యారెంటీ అనే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో కూడా ఏర్పడింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కానీ, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు 10 లక్షల కోట్ల సహాయం చేసిన విషయం కానీ, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయం కానీ, పార్లమెంట్ నియోజకవర్గం గెలిచిన తర్వాత నేను చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ ఇవన్నీ గుర్తించిన ప్రజలు ఎట్టి బస్సులో ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి, నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయడానికి సిద్ధమై ఉన్నారు. తప్పకుండా ప్రజల విశ్వాసానికి అనుగుణంగా ఇంకా మేము ఆ మెజార్టీ ఎక్కువ సాధించాలనే ఒక లక్ష్యంతో కొన్ని ప్రజాహిత యాత్రను కంటిన్యూ చేస్తున్నాం. నన్ను పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించినటువంటి కేంద్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, వాళ్ళైతే విశ్వాసాన్ని, నమ్మకం ఉంచారో ఆ విశ్వాసాన్ని వమ్మియకుండా మా కార్యకర్తలందరూ కూడా నాకు అండగా ఉండని చెప్పి మేము కార్యకర్తలను కలిసి ప్రజల వద్ద వెళ్ళడము, ప్రజల ఆశీర్వాదం పొందడము, తిరిగి నరేంద్ర మోడీ గారిని ముచ్చటగా 3వ